దేశం మొత్తం ఒకవైపు నేనొక్కడిని ఒకవైపు అన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు రాజ్యసభలో 128 ఓట్లతో ఆమోదం పొందింది, పార్లమెంట్ లో 288 ఓట్లతో ఆమోదం పొందినటువంటి ఈ వక్ఫ్ కొత్త సవరణ చట్టం ఏదైతే ఉందో అది ఆమోదం పొందింది. రాష్ట్రపతి గారు కూడా సంతకం చేసేశారు. అది ఒక చట్టంగా మారిపోయింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇంకా దాని గురించి డిస్కషన్ ఏంటి? మీరు ఆల్రెడీ పార్లమెంట్ లోను రాజ్యసభలోను అది అమలు అవ్వనివ్వకుండా అడ్డుపడ్డారు, అది ఆమోదం పొందకుండా. అయినా సరే కుదరలేదు, అయిపోయింది. ఇంకా రాజ్యాంగం ప్రకారమే ఆ చట్టాన్ని అమలు చేశారు. పార్లమెంట్ లో ఎన్ని కావాలి, రాజ్యసభలో ఎన్ని కావాలి, ఎగువ సభలో ఎన్ని కావాలి, దిగువ సభలో ఎన్ని కావాలి, ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే అక్కడ ఓట్లు పడ్డాయి కాబట్టి, ఆమోదం పొందింది కాబట్టి ఇంక దాన్ని అమలు చేయాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఆపడానికి లేదు, ఏ చట్టమైనా సరే. ఇప్పుడు కొన్ని హిందువులకు కూడా అన్యాయం చేసే చట్టాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి వద్దు, అమలు అవనివ్వద్దు అంటే అవుద్దా? చట్టం అది, అంతే. రాజ్యాంగాన్ని గౌరవించాలి, అంబేద్కర్ గారిని గౌరవించాలి, అలాగే ఆ రాజ్యాంగం రాసినటువంటి మిగతా 300 మందిని కూడా గౌరవించాలి మనం. మరి మీరు రాజ్యాంగం బద్ధంగా మీరు పరిపాలించట్లేదు బీజేపీ అనేసి విమర్శించే మీరు, మరి ఇప్పుడు అదే రాజ్యాంగం ప్రకారం ఒక చట్టం అయితే ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? దీనివల్ల 3 ప్రాణాలు కోల్పోయారు ఈ నిరసనల్లో. సౌత్ 24 పరగనాల జిల్లా, అలాగే మాల్టా, ముర్షిదాబాద్, ఈ జిల్లాలన్నింటిలో కూడా నిరసనలు విపరీతంగా చేస్తున్నారు. ఇందులో 2 తొక్కిసలాట్లో చనిపోయారు, ఒకరేమొచ్చేసి కాల్పుల్లో చనిపోయారు. ఇదంతా ఏంటి మరి? ఇదే దీని మీద ఇంత నిరసనలు. ఒక ఆర్జికర్ ఆసుపత్రిలో చనిపోయారు కదా ఒక ఆవిడ, ఒక ట్రైనీ డాక్టర్. ఆవిడ్ని నువ్వు రక్షించకపోగా అక్కడ ఆ నిందితుల్ని కాపాడడానికి 7,000 మంది రౌడీల్ని దింపేసి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు నువ్వు మాయం చేసావంటే, ఇలాంటి వక్ఫ్ సవరణ చట్టాలు నువ్వెందుకు ఆమోదిస్తావు, నువ్వెందుకు అమలు అవనిస్తావు నీ రాష్ట్రంలో? అదొక నీ రాష్ట్రం అడ్డైపోయింది. పశ్చిమ బెంగాల్ ని బంగ్లాదేశ్ లో కలిపేయడానికి అస్సలు వెనకాడడం లేదు ఈ యొక్క మమతా బెనర్జీ. చండాలం అయిపోయింది ఈవిడ, దేశానికి పట్టిన దరిద్రం ఈవిడ. ముస్లింలే 60% మంది ఒప్పుకున్నారు ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చట్టం ఏదైతే ఉందో, దీన్ని 60% మంది ముస్లింలు అమలు అవ్వనివ్వాలని ఒప్పుకున్నారు వాళ్ళు. ఎందుకంటే బడా నేతలందరూ తినేశారు కాబట్టి వక్ఫ్ బోర్డు భూములు అవన్నీ మళ్ళీ వస్తాయి, ముస్లింలకి న్యాయం జరుగుతాయని. బీజేపీ కూడా అందుకే చేసింది, అలాగే చేసింది. కానీ ఇప్పుడు ఎందుకు ఎంత అడ్డుపడుతుందంటే, ఈవిడ తినేసినటువంటి భూములు బయటకు వస్తాయి. అంటే వీళ్ళ పార్టీలు ఎవరైతే తినేశారో వాళ్ళందరూ భూములు తినేసినటువంటి వారి గురించి బయటపడుతుంది. దానివల్ల ఈ వచ్చే ఎన్నికల్లో ఈవిడ గెలవలేదు. అది ఇప్పుడు ఈవిడ బాధ అంతా కూడా.